పొగ త్రాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. జై శ్రీరామ్. ఎక్కడ్రా? జై శ్రీరామ్ ఇంట్లో. సరే కానీ షాప్ కాడికి రా. నాకు పని ఉంది. నేను ఇక్కడ నుంచి నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఐ విల్ రాక్ ఇన్ 2025. సరే కానీ ఫ్రీ అయినాక ఒకసారి కాల్ చేయి, సరేనా? సరే. సార్ చరణ్, ఏం చేస్తున్నావురా? కొత్త సంవత్సరం కొత్తగా ప్లాన్ చేస్తున్నారా? ప్లాన్సా? ఏంటి అవి? ఇవి నువ్వు చేద్దామనే. సరే, యద్భావం తద్భవతి. అవునా? నువ్వు పోయా మీరు చెప్తారుగా. సరే ఉంటా. హరే రామ హరే కృష్ణ. హరే రామ హరే కృష్ణ. ఏమైంది ఇంకా రాలేదు? ఎక్కడికి? పనుంది, బయటికి పోదామన్నావు కదా. అది నిన్నరా? ఇంకోసారి బయటికి పోదామంటే నీ సంగతి చెప్తా. సరే కానీ ఇవాళ ఏమైంది నీకు? నేనంతా మారిపోయినా. ప్రపంచాన్ని నిద్ర లేపి నువ్వు పూట దాగి పడుకుంటే నిన్నే ఒకరు లేపాలి, నువ్వు ప్రపంచాన్ని ఎత్తావన్నా. సరే ఫ్రెష్ అప్ అవుతా, ఇంటికి రా, వస్తున్నా. వచ్చి అర్ధగంట పైన అవుతుంది, ఇంకెవ్వరు రాలేదు. ఇంకా ఒక్కరికి టైం సెన్స్ లేదు, పాలేదు. ఎవరికైనా ఫోన్ చేయి. వచ్చిండ మొత్తం ఒక ఆయన. నీకు ఎప్పుడు చెప్పినా ఇప్పుడు వస్తానవరా? నడు ఇట్టా, ఇటు వచ్చి కూర్చో. 31 దావత్ ఉందా లేదా మరి? దావత్ గురించి మాట్లాడడానికి కదా పిలిచింది. అమ్మా, అందరికీ వందనాలు. ఏందిరా ఎడబోయి నువ్వేంది? నీ అవతారం ఏంది? ఇట్లా తయారైనావు అంతా? నా జీవితాన్ని మార్చేసే సూత్రాలు. ఇప్పటి నుంచి ఇదే నా దినచర్య. 3 బాట్ల కాడ దాటినవి ఏంది నువ్వేమన్నా? ఆగ్రా. ఉదయం 4:30కే నిద్ర లేవాలి, 5 గంటల వరకు వ్యాయామం చేసేసుకోవాలి, 6 గంటల వరకు పూజ చేసేసి 7 గంటలకు అల్పాహారం రా. 10 గంటలకు ఆఫీస్ పోతావు, 1 గంటలకు భోజనం. కాదురా, 7 నుంచి 10 దాకా ఏం చేస్తారో మరి? ఇంకా అనుకోలేరా, తర్వాత చెప్తాది. 6:30కి మళ్ళీ వ్యాయామం చేసుకోవాలి, 7 గంటలకు భోజనం చేసి 10 గంటలకు వండుకోవాలి. ఇంతే. అంతా ఏ పనేనారా? మందు ఆగడం మానేయాలి, మొబైల్ చూసుడు తక్కువ చేయాలి. వేసిండయా మొదవారి. ఇది ఎప్పుడు నా ఇంట్లో ఉంటుంది ఇట్లా. 2024 జోకు. చివరా 2025 ఎట్లా ఉంటుందో చూడు. నువ్వు ప్రపంచానికి నేను ఏందో చూపిస్తా. ఈ జనగాంని జాగృతం చేస్తారా? జాగృతం నువ్వు
జనగా మ్యాచ్లో తాగితే జానెడ్ కూడా జరగవు, నువ్వు జాగృతం చేస్తావు. ఏ ఊకానా 31st గురించి దావా ఏం చేద్దాం అది చెప్పు ఫస్ట్. లాస్ట్ టైం లెక్క కాకుండా ఈసారి మంచిగా చేద్దాం. లాస్ట్ టైం దుబ్బగొట్టింది వాళ్ళకి మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావారా? ఈసారి అట్లా కాదు, నిమ్మలంగా మంచిగా చేసుకుందాం. సరే చూస్తా కదా. అయింది ఏదో అయింది, ఇప్పుడు జరిగేదాని గురించి ఆలోచించారా అన్న? ఓకే సరే ఓకే కానీ మరి ప్లేస్ ఎక్కడ చెప్పు ఫస్ట్ అసలు. ఏమో బయట ఏడగా అయినా పోలీసులతో ప్రాబ్లం ఉంటుంది, మా బావలో బాగా సెట్ చేద్దాం. సరే ఓకే మరి దానికి కావాల్సిన వంట సామాను డ్రింక్ అదంతా మా దోస్త్ గారికి చికెన్ సెంటర్ ఉంది, కొన్ని నేను స్పాన్సర్ చేస్తాను. అయిపోయా. ఓకే పోయినసారి దుబ్బగొట్టింది నువ్వే కాబట్టి మందు నువ్వే స్పాన్సర్ చేయాల్సిందే. ఓకే సరే ఓకే వంట తలా చేస్తే అవుతుంది, తాగిన తర్వాత టేస్ట్ వెళ్తారా మనకేమన్నా? సరే కానీ తాగినాక మాత్రం ఎవడు బండి నడిపోతుంది, అది మాత్రం బాగా గుర్తుపెట్టి. ఇక అయిన దానికి చెత్త తీసుకుపోయి ఆనే వండుకుంటే బెటర్. ఇక అట్లయితే అన్నే వండుకుందాం, దానికే ఉంది. పంటాను నేను 10 గంటలకు ఇంటికి పోవాలి సిన్సియర్. నేను అయితే రాంటా పోయి అదే పోయి నేనైతే 10 గంటలకు ఇంటికి పోతారా పోయి. అయిన దానికి ఇవన్నీ అరేంజ్ చేసినాక చక్కగా ఇంటికి పోను దాన్ని ఉన్నా. ఏమైందిరా వచ్చిందే చాలా పొద్దుగాల అన్నట్టు మా చీకటి పడి చీమల ఇంటి పోయి అయితే పోయాను రారే వాళ్ళు లేట్ అయితే అంటే ఇదేమో అపరి అప్ప ఆగిపెట్టేదిరా. చిన్న ఉన్నప్పుడు బల్ల చదువుకున్నాను. ఇది కాదురా నేను ఇన్స్టాగ్రామ్ లో చూసినాక ఫెవికి కేసి షాంపూ చెత్త నింపుతాను. ఇప్పుడు అదంతా ఎవరు చేయాలి? పోయినట్టు పెడతాను. అమ్మని అమ్మ ఇది పెళ్ళ గడ్డ ఎక్కువ రవి గడ్డ గింత తెరిపిస్తుంది. అరే ఇది ఉండదు అయినా దాదాపు వెళ్తాను దామతీందిరా. 31st నైటే కదా పొద్దున్న చేసుకుంటాం. ఇంకా ఎంత నైట్ అయితే మాత్రం ఎంతనా కానీ కానీ కూర అయితే అయిపోయింది ఇక మొత్తానికి కూడా అయింది. దించారా మరి? దించుదాం ఇక మొత్తానికి అయితే ఒకళ్ళు అనుకోరు ఎట్లయినా ఎట్లా అనుకున్నాం. పెద్ద మనిషి లేకుండా ఈసారి పార్టీ ఎట్లా అయితే పెద్ద మనిషి దించు, నీ చేతులతో దించు స్టార్ట్ చేయి ఇక. ఓకే థ్యాంక్ యూ. మెల్లగా గిరిపెట్టు. రైట్ అన్న లేదు ఏ పని కాదురా. చికెన్ చాలా బాగుంది. ఓకే నేనే వండినా, వీడు సాయం చేసి నేను మసాలా ఇస్తా, నేను వచ్చి దించిలా. సరేపా అమ్మాయ్యా ఈసారికి అయితే అన్ని టైంకి సెట్ అయినారా. 2024 ఎట్లయితే గడిపేసినామో ఇంకా 2025 రాక 2024లో ఏం దిగినామని తాగిన ఖాళీ సీసాలు కట్టిన ఈఎంఐ లప్ప ఏమైనా ఉన్నాయరా? నువ్వు చెప్పన్నారా? ఆపురా పొద్దున్న నుంచి చూస్తూనే ఉన్నాను నేను. నంగనా చీర కట్టుకుంటే నడిబజార్ చూసుకున్నాడు అదట్టు. ఏమన్నా చూసినా నువ్వు పొద్దున్న నుంచి నానా కష్టపడి మస్తు ప్లాన్ చేసినాము, కాయంకి వచ్చినావు నా సెట్ అయినా నువ్వు అదే రాసిపెట్టుండే లేదు దేనికైనా. చిన్న నిజంగా నీకు థ్యాంక్స్. ఆ రోజు నా బండి రోడ్డు మీద ఆగిపోతే నాకు చాలా హెల్ప్ చేసినావు, మస్తు హెల్ప్ అయింది ఆ రోజు. దాన్ని ఏం చేయాలి, నాకు తోచేసావా నేను ఎవరికి ఏమన్నా చేస్తా. ఏమంటావు చరణ్? నిజం చెప్పు నా గురించి. అవునవును మొగంతో వీడియో కాల్ మాట్లాడుకుంటా రంగమోహన్తో వాట్సాప్ చాట్ చేసిందట అసలు. ఇది చరణ్ గంట మాట అన్నావు మరి మన 1000 రూపాయలు ఇచ్చినా? 1000 రూపాయలే కదా. ఇప్పుడు కొడితే కట్టరా? కొట్టు నెంబర్ తెలుసా? నెంబర్ అదే ఓకే కొట్టు. అది నువ్వు దేవుడు కదా నీకేందన్నా. చికెన్ మాత్రం మస్తు సెట్ అయింది కదా మస్తు. ఇది పేరాలతో అయితే గట్టిగా ఉంది. ఐ థింక్ ద డే వేరే పేరు పోసి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులో పంపించిన ఒక పెగ్గు అయితే ఆల్ఫాబెట్స్, 2 పెగ్గులు అయితే గ్రామర్, 3వ పెగ్గు అయితే మొత్తం అన్ని వచ్చేటట్టుగా. దానిలో ఏముంది చరణ్, 2 పెద్దలు అయితే తెలుగు తప్ప అన్ని భాష వస్తాయి. జస్ట్ ఇట్లా ట్యూన్ చేయాలంతే. భయతో ప్రార్థనలు వేసుకుంటూ పోదాం. వచ్చినప్పుడు రోడ్డు బాగాలేదు,
పోయేటప్పుడు రోడ్ అంతా వేయించుకోలే పోదాం. బాగా మన బాగోదురా, సర్పంచ్ మన మామ కాదు. వేసుకుంటే పోదాం, వేసుకుంటే పోదాం అంటే ఇద్దరికి. అదే చేతులు అంతా ఖరాబ్ అని ఏంద్రా ఇదంతా. టిష్యూ ఉండే చూడు, టిష్యూ కావాలా సూత్రాలు మూత్రాలు కూర్చో ఎవరా. ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ సంవత్సరం దోస్తుల కంటే కొనారా నాకు. కానీ నేను దోస్తు అబ్బా సారీ ఏమనుకో, మళ్ళీ సారీ ఇస్తా తీర ముక్క. చిన్న